అతిలోక సుందరి శ్రీదేవి, మన్మధుడు అక్కినేని నాగార్జున కాంబినేషన్లో సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి మొట్టమొదటి చిత్రం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు నేత్రపర్వంగా తీర్చిదిద్దిన ఆఖరి పోరాటం. వైజయంతి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి అశ్విని దత్ గారు నిర్మించిన ఈ చిత్రంలో కథ కన్నా కథనం ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. ముఖ్యంగా దర్శకేంద్రులు ఈ చిత్రంలో చిత్రీకరించిన 5 పాటలు ఆణిముత్యాలు. శ్రీదేవి, నాగార్జున మరియు బృందంపై చిత్రీకరించిన ఈ తెల్లచీర పాట ప్రేక్షక లోకాన్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ఇళయరాజా గారి స్వరకల్పంలో బాలు గారు, లతా మంగేష్కర్ గారు పాడిన ఆ వేటూరి గారి పాటని ఇప్పుడు విందాము. శ్రీరామ్ మరియు రమ్య బెహ్రాల యుగళంలో. సిరిమల్లె పూలకు సరిగమ ఘుమ ఘుమ తాకేనమ్మ జంట ముద్దుల్లో అవి తీయని సరాగాలుగా ఇలా హాయిగా స్వరాలుదగా అన్నయంటి వయ్యారల్లో సాయంత్రాలే సంగీతాలే మల్లె పూలకు సరిగమ ఘుమ ఘుమ తాకేనమ్మ జంట ముద్దుల్లో చీరకు తగ్గ తపనలు రేగిరమ్మ సందే ఎన్నెల్లో నీడలో ఉన్న శృంగారమే జాబిల్లి సూర్యుడు ఆకాశంలో నేసిన సొగసుల తెల్ల చీరకు తకధిమి తపనలు రేగినమ్మ సందే ఎన్నెల్లో సిరిమల్లె పూలకు సరిగమ ఘుమ ఘుమ తాకినమ్మ జంట ముద్దుల్లో కంట నా కోసమే గిలిగింతే గీతాలే సింగారానికి సిక్కులు కలిపిన తెల్ల చీరకు తకధిమి తపనలు రేగినమ్మ సందే ఎన్నెల్లో తారారీర సిరిమల్లె పూలకు సరిగమ ఘుమ ఘుమ తాకినమ్మ జంట ముద్దుల్లో
ಕಧಿಮಿ ತಪನಲು ರೇಗೆ ನಮ್ಮ ಸಂದೆ ಎನ್ನೆಲ್ಲು ತಾರಾರೀರಾ పూలకు సరిగమ ఘుమ ఘుమ తాకి నమ్మ జంట ముద్దులో. కొత్త సంవత్సరం సందర్భంగా వాళ్ళ చిన్నారులు జంటగా మన భాషలోని తీయదనాన్ని, మన సంస్కృతిలోని గొప్పతనాన్ని ద్విగుణీకృతం చేసే పాటలు ప్రజెంట్ చేయబోతున్నారు. ఒక్కొక్క స్వరం ఒక మనిషి ఆకారంలో వచ్చి స్వరదేవతలు వచ్చి కూర్చున్నట్టు ఉంది ఇక్కడ. అవమానాలే ఆభరణాలు. ఏదైనా నైరాశ్యం మిమ్మల్ని కమ్ముకున్నప్పుడు ఈ పాటలోని పదాలను, పాటలోని భావాన్ని గుర్తు తెచ్చుకోండి. అన్నీ నువ్వే కావాలి అను నిత్యం పోరాడాలి. మిమ్మల్ని విజయ పథంలో నడిపించే పాట. గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను, నేనున్నానని నీకేం కాదని. సార్కి 1+1 ఆఫర్ సార్. అందరూ తాగుతారు జ్యూసు, వంటగదిలో ఉంటుంది గ్లాసు, కంప్యూటర్కి ఉంటుంది మౌస్. ఎవడు రాసిచ్చాడు మీకు ఈ పీసు? ఆంగ్ల పెదవి హత్తుకున్న నిమిషం. భావం కంటే కూడా శబ్ద సౌందర్యానికి పట్టం కట్టారు చంద్రబోస్ గారు. తిరుపతిలో మాతో పాటు చెన్నై వస్తారా, తీసుకెళ్దామా అన్న ఒక మాట ద్వారా 3000 పాటలు రాసి కోరుకోని కాలమేమో కలిసొచ్చింది, పైరగాలి పాఠశాలలో నేర్చుకున్న పాట. కోకిలమ్మ కళాశాలలో పాటే ఈ పాటను పాడినట్టుగా పాడారు. మనసు గెలిచిన పురుషునికి స్వరాల అర్చన చేసి. ఈ పాటకి నాకు నంది బహుమతి వచ్చింది. నా పాట తేనెలకు పాట. పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు. రామ్ బిర్యాల గారు మంగ్లీ ఇటువంటి పాటలకి పెట్టింది పేరు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ నోటి నుంచి ఉంటుంటే ఇంత మాధుర్యం ఉంది ఆ పాటలో అనిపిస్తుంది. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఎలా. మీరు ఏ పాట పాడినా ఇక మీద మీరిద్దరు కలిసే పాడాలేమో అన్న విధంగా పూల చెట్టుకి ఉందో భాష, అలల మెట్టుకి ఉందో భాష, అర్థమవ్వని వాళ్ళే లేరే అందం మాట్లాడే భాష. చాలా లోతైన భావాలున్న పాట, చాలా ఉన్నతంగా పాడారు. మమతలు పంచే ఊరు ఏమిటి